నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో కొనసాగుతున్న చర్చ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను సభ్యులకు వివరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పెహల్గాం దాడి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా ప్రకటించిన అమిత్ షా పెహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి సులేమాన్ హతమైనట్లు సభలో వెల్లడి బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టిన ఇండి కూటమి ఎంపీలు సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని స్పష్టీకరణ ఓబీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందన్న ఎన్ రామచందర్రావు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కేటాయిస్తుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆరోపణ మతపరమైన రిజర్వేషన్లతో ఓబీసీ హక్కులను హరించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని విమర్శ జాతీయ విద్యా విధానానికి నేటితో 5 ఏళ్లు ప్రపంచ స్థాయి విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎన్ఈపీని రూపొందించామన్న ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇక వివరాలు పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న తీవ్రవాదులను ఆపరేషన్ మహదేవ్ ద్వారా అంతమొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో వెల్లడించారు పర్యాటకులపై జరిపిన దాడికి భారత సైన్యం బదులు తీర్చుకుందని వెల్లడించారు ఆపరేషన్ సింధూర్పై నిన్న పార్లమెంట్లో ప్రారంభమైన చర్చ ఈ రోజు కూడా కొనసాగింది సభ 11 గంటలకు ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఆపరేషన్ సింధూర్పై అమిత్ షా చర్చను ప్రారంభించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి దేశ రక్షణ కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం విదేశాల్లో పర్యటించిన భారత బృందాలు మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తే కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం మాత్రం ఉగ్రదాడి వెనుక ఉన్న పాకిస్తాన్కు క్లీన్ చిట్ ఇచ్చే పనిలో ఉన్నారని ఆరోపించారు భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించిన దేశంలో ఉగ్ర కార్యకలాపాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అమిత్ షా పునరుద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 140 కోట్ల భారతీయులు భారత సైన్యానికి అండగా నిలిచారని అన్నారు పెహల్గాం ఉగ్రఘటనపై సుదీర్ఘ విచారణ అనంతరం గుర్తించిన 3 ఉగ్రవాదులను ఆపరేషన్ మహదేవ్ పేరిట భారత సైన్యం మట్టుబెట్టిందని వెల్లడించారు మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను హోంమంత్రి వివరిస్తున్న సందర్భంలో బీజేపీ ఎంపీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష ఇండియా కూటమి సభ్యులు నినాదాలు చేశారు सुलेमान उर्फे फैजल जट अफगान और जिब्रान 3 आतंकवादी सेना सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए ए श्रेणी का लश्कर ए तोयबा का कमांडर था पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है अफगान ए श्रेणी का लश्कर ए तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को नागरिकों को मारा था ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాల్సి ఉండగా రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది చర్చకు ముందు ప్రతిపక్షాల నుంచి 24 నోటీసులు వచ్చినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ వెల్లడించారు ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభ సజావుగా సాగే అవకాశం లేకపోయింది బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో సభలో గందరగోళం నెలకొంది దీంతో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదా వేశారు
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యాహ్నం రాజ్యసభలో జరగనున్న ఆపరేషన్ సింధూర్పై చర్చలో పాల్గొననున్నారు. విపక్షాల నుంచి కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే తొలి వక్తగా పాల్గొననున్నారు. నిన్న లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ భారత సైన్య పరాక్రమాలను కొనియాడారు. పెహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి హతమార్చిన ఉగ్రమూకలను వారి దేశంలోకి వెళ్లి మట్టుబెట్టినట్లుగా వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 312 అడుగులకు చేరింది. ప్రాజెక్టుకు 2,01,743 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా అవుట్ఫ్లో 41,822 క్యూసెక్లుగా నమోదైంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాగార్జున సాగర్ మనకు ఆధునిక దేవాలయమని అన్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్కు పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని కొనియాడారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే గొప్ప ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఇదే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 6 సార్ల ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా నేను వరుసగా గెలవడం, మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ మరి పూర్తిగా 590 అడుగులకి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి నేను మనవి చేస్తూ, ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ, ఇది జూలైలోనే 18 ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలగడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓబీసీలకు 42% రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం కల్పించాలనే నిర్ణయంపై బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా మీడియాతో రామచంద్రరావు మాట్లాడుతూ 42% రిజర్వేషన్లలో 10% ముస్లింలకు రిజర్వేషన్లుగా కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎల్లప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ముస్లింలకు ఇచ్చే 10% రిజర్వేషన్లతో ఓబీసీల హక్కులు దెబ్బతింటాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓబీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి పట్ల నిబద్ధత లేదని రామచంద్రరావు విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే 42% ఓబీసీ రిజర్వేషన్లను తీసుకువచ్చినట్లుగా ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఓబీసీల రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు పంచాయతీ యాక్ట్ ని వాళ్ళు అమెండ్ చేయాలి. ఈ 42% ఓబీసీలకు ఇవ్వాలి. కానీ దాంట్లో 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ బిల్ ని ముస్లిం రిజర్వేషన్ బిల్ గా మార్చినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ మీద అబండాలు వేసి భారతీయ జనతా పార్టీని ఏదో బద్నాం చేయాలనే ప్రయత్నంతో వాళ్ళు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ నాటకాలు తెలంగాణ ప్రభుత్వం చేయదు. ఓబీసీలకు న్యాయం చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు ఈ బిల్లు పైన రాజకీయాలు చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుని మేము సపోర్ట్ చేసినాము. ఎక్కడ కూడా మేము కండిషన్స్ పెట్టలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లుగా పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై సర్వే జరుగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు ఎవరున్నా అందరూ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. జూబ్లీహిల్స్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నీలి ఆకాశం కింద పచ్చని కొండల మధ్య ముత్యాల జాలువారే జలపాతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని వెన్నెల జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రకృతి అందాల సౌరభంతో సందడిగా మారిన ఈ ప్రాంతం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు నుండి 2 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న వెన్నెల జలపాతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ జలపాతం పాల నురుగులా మెరిసిపోతోంది. వారంతాల్లో ఈ ప్రాంతం పర్యాటకులతో కలకలలాడుతోంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ జలపాతం వద్ద ప్రమాదాలు లేకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జలపాతం దారాలను కొలనుగా తీర్చిదిద్ది స్విమ్మింగ్ పూల్ తరహాలో అన్ని వయసుల వారికి అనుకూలంగా మార్చారు. రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను అలాగే చిన్నపాటి సౌకర్యాలను కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీకెండ్స్లో జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఈ అందమైన జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పర్యాటకులు మధు, ఆదిత్య మాట్లాడుతూ జలపాత అందాలు చూస్తుంటే తమని తాము మైమర్చిపోతున్నామని తెలిపారు. ఈ ప్రకృతి సౌందర్యం ఒక అద్భుతమైన అనుభవం అని తెలిపారు. ఇక్కడున్న వెనెల జలపాతము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షం పడితే చాలు మాకు ఇది చాలా సంతోషాన్ని, ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేసి దీనికి రోడ్డు వేస్తే ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ వెన్నెల జలపాతం అనేది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశాక కొంచెం ఫెసిలిటీస్ అవి ఇంప్రూవ్ అయ్యాయి. జనాలు కూడా బాగా ప్రాచుర్యం పొంది ఇక్కడికి వస్తున్నారు. ప్రతి వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కాస్త లోతు కూడా తక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా సేఫ్గా ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇంకొంచెం రోడ్డు వసతి ఏర్పాటు చేస్తే ఇంకా బాగా జనాలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. మహిళా పర్యాటకురాలు లోషిత కృష్ణవేణి మాట్లాడుతూ జలపాత అందాలను చూసేందుకు ఫ్యామిలీతో వచ్చామని తెలిపారు. ఇక్కడ మరిన్ని సదుపాయాలు కల్పిస్తే పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని పేర్కొన్నారు. నేను ఈ వాటర్ ఫాల్స్ కి ఫస్ట్ టైం వచ్చాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ తో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఇన్ని ఇయర్స్ నేను దీన్ని ఎలా మిస్ అయ్యానని అనుకున్నాను. నేను ఉండబట్టి 18 ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలే. ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చిన పిల్లలతోని చాలా హ్యాపీగా ఉంది. పిల్లల వీకెండ్స్కి ఎంజాయ్ చేయడం కోసం మంచి స్పాట్ అండి. ఎవరైనా చూడవలసి ఉంటే ఇంకా బాగా చూడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు చిన్న పిల్లలు వస్తే మంచిగా. వర్షాకాలం వస్తే చాలు వెన్నెల జలపాతం పర్యాటకులతో సందడిగా మారిపోతోంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో అన్నీ మర్చిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ జలపాతం వద్ద సేదతీరుతూ మానసిక ఉల్లాసం పొందుతున్నారు. ప్రకృతి ప్రేమికులు ఈ వాటర్ ఫాల్స్ను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లోని వార్తల ఆధారంగా ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. సరోగసి చిన్నారుల విక్రయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న ఎస్హెచ్ఆర్సీ దీనిపై విచారణ జరిపి ఆగస్టు 28లోగా నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్పై కూడా మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే
బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనను టీజీహెచ్ఆర్సీ సుమోటోగా విచారణ చేపట్టింది. వచ్చే నెల 28 నాటికి ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి సమగ్ర నివేదికను కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శ్రావణ శుక్ల పంచమి నాగారాధనకు శ్రేష్టమైనది కావడంతో నాగపంచమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తులు నాగుల పంచమి వేడుకలు జరుపుకుంటున్నారు. మహిళలు పాము పుట్టల్లో పాలు పోసి తమ భక్తిని చాటుకుంటున్నారు. నవధాన్యాలతో తయారు చేసిన పుట్నాలు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నట్లుగా భక్తులు తెలిపారు. శ్రావణ మాసంలో ఇప్పుడు నాగుల చవితి మొదటి మంగళవారం, గరుడ పంచమి కూడా ఇవాళ. అండ్ ఈరోజు నాగుల పంచమికి పాలు పోయడం జరుగుతుంది. ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. శివునికి ఈరోజు పాము అనేది విష్ణుమూర్తికి మెడలో ఆభరణంగా మారిన రోజు కాబట్టి మనం నాగుల పంచమికి నాగులకి పాలు పోయడం జరుగుతుంది. ఇలా పాలు పోయడం వలన మన ఇంట్లో పిల్లలకు కానీ అందరికీ చాలా మంచి జరుగుతుందని ఒక స్త్రీలకు ఒక నమ్మకం. ఇవాళ శ్రావణ మంగళ గౌరి వ్రతం ఫస్ట్ మంగళవారం కాబట్టి అందరూ చాలా విశేషంగా భావిస్తారు. నాగుల పంచమి సందర్భంగా ఇక్కడ పుట్టలో పాలు పోయడానికి కుటుంబంతో సహా వచ్చాము. ఇక్కడ పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందని అందరూ అనుకుంటారు. అందుకే మేమందరం భక్తి శ్రద్ధలతో వచ్చి మొక్కును చెల్లించుకుంటున్నాము. సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రభావిత గ్రామమైన పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సింగరేణి విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన ప్రభావిత ప్రాంత ప్రజల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా మెడికల్ ఆఫీసర్ అంబిక తెలిపారు. ప్రతి నెల ప్రభావిత గ్రామాలైన సుందిల్లా, జనగాం, లింగాపూర్ తదితర గ్రామాల ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి మనం ప్రతి మంత్ సుందిల్ల గ్రామ ప్రజలకి మనకు సీజనల్ వ్యాధులు కానీ లేదా బీపీ షుగర్ ఉన్నా కానీ ఏదైనా కంటి వ్యాధులు కానీ ఏ జబ్బులు ఉన్నా కూడా సుందిళ్ళ, ముస్త్యాల, లింగాపూర్ ఇట్లాంటి 3 గ్రామాల ప్రజలకి మనం ప్రతి మంత్ నిర్వహిస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్స్ సింగరేణి కాలరీస్ తరఫున. మీరు ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా కూడా చేసుకోవాలని కూడా ఈ ప్రతి మంత్ నిర్వహిస్తాం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని నేను చెప్తున్నాను అందరికీ, ఇక్కడ గ్రామ ప్రజలందరికీ. జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్ను ఢీకొన్న ఘటనలో 15 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దేవ్ఘర్ జిల్లాలోని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జమునియా అటవీ ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న బస్ గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న వాహనాన్ని ఢీకొట్టినట్లుగా పోలీసులు తెలిపారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ఘటనపై స్పందిస్తూ తన నియోజకవర్గమైన దేవ్ఘర్లో కన్వర్ యాత్ర సందర్భంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని, బస్ ట్రక్ ఢీకొన్న ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లుగా వెల్లడించారు. ప్రపంచ స్థాయి విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి జాతీయ విద్యా విధానం 2020ను రూపొందించినట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇది వికసిత్ భారత్కు కీలకమైన మార్గమని తెలిపారు. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం 2025ను ప్రారంభించారు. ఈ సమావేశం విద్యా సంస్కరణలు, డిజిటల్ లెర్నింగ్, 2030 నాటికి 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధన, భారతీయ భాషల సమీకరణ, కృత్రిమ మేధస్సు వినియోగం, ఉపాధి సామర్థ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది. ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం ఉన్నత విద్యలో పెను సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ఎన్ఏపీ 2020 విద్యార్థుల సృజనాత్మకతను, విమర్శనాత్మకత, ఆలోచన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ నూతన విద్యా విధానం 21వ శతాబ్దపు నైపుణ్యాలకు భారతీయ విద్యార్థులను తయారు చేస్తుందని పేర్కొన్నారు.
मित्रों, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की इस ट्रांसफॉर्मेटिव विजन, जिसमें उन्होंने शिक्षा को भारत की ग्रोथ स्टोरी के साथ सपना देखा, इसको केंद्र बिंदु बनाया। आज हमारे सामने लक्ष्य है 2047 विकसित भारत की ओर जाते हुए नेशनल मिशन के नाते NEP 2020 हमारी पैथवे बनी हुई है। मैं आज के अवसर पे अगर एक महानुभव की, एक महापुरुष की नाम नहीं लूंगा तो शायद ये कार्यक्रम अधूरा रहेगा। మన దేశంలో పులుల గర్జనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన ఈ వన్యప్రాణుల సంఖ్యను పెంచేందుకు దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులలో ఇండియా ప్రాజెక్ట్ టైగర్ ఒకటిగా నిలిచింది. నేడు ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో దాదాపు 1,00,000 పులులు ఉండగా 2010 నాటికి కేవలం 3,200 పులులు మాత్రమే మిగిలాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 4,500 పులులు ఉన్నాయి. ఇందులో 70% పైగా అంటే సుమారు 3,167 పులులు భారతదేశంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 785, కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్లో 560, మహారాష్ట్రలో 444, ఆంధ్రప్రదేశ్ 63, తెలంగాణలో 21 పులులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగార్జునసాగర్, శ్రీశైలం, కవ్వాల్, అమరాబాద్ టైగర్ రిజర్వ్లు పులుల సంరక్షణకు కీలకంగా నిలుస్తున్నాయి. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్స్లో జరిగిన టైగర్ సమిట్లో 13 దేశాల నాయకులు పాల్గొన్నారు. 20వ శతాబ్దంలో 97% పులులు అంతరించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలోనే జూలై 29ను అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. 1973లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ప్రారంభించింది. 1900 సంవత్సరంలో 40,000 ఉన్న పులుల సంఖ్య 1972 నాటికి 1800కు తగ్గిపోయింది. ప్రాజెక్ట్ టైగర్ ద్వారా దేశంలో 58 టైగర్ రిజర్వ్లు ఏర్పాటు చేశారు. 2006లో 1,411గా ఉన్న పులుల సంఖ్య 2022 నాటికి 3,167కు పెరిగింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పులుల సంరక్షణకు అనేక చర్యలు చేపట్టింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా టైగర్ రిజర్వ్లకు నిధులు పెంచారు. అక్రమ వేటను అరికట్టేందుకు డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, శాటిలైట్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములను చేస్తూ వన్యప్రాణులతో సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్నారు. అడవుల పునరుద్ధరణ, నీటి వనరుల సంరక్షణ కోసం కొత్త పథకాలు అమలవుతున్నాయి. పులి ఉన్న అడవి ఆరోగ్యవంతంగా ఉంటుంది. అవి నీటి వనరులు, పచ్చదనం, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు మూలస్థానంగా నిలుస్తాయి. పులులను కాపాడితే అడవులు స్థిరంగా ఉంటాయి, ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతుంది, మానవ మనుగడకు అవసరమైన పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది. అయితే అక్రమ వేట, అడవుల నిర్మూలనం ఇప్పటికీ పులులకు ముప్పుగా ఉన్నాయి. పులుల సంరక్షణ కేవలం ఒక జాతిని కాపాడటమే కాదు, మన పర్యావరణాన్ని, మన భవిష్యత్తును కాపాడటం. భారత్ ప్రాజెక్ట్ టైగర్ ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. అడవులను, పులులను కాపాడే బాధ్యత మనందరిది. ఈ పులుల దినోత్సవం సందర్భంగా పర్యావరణ సంరక్షణకు మనవంతు కృషి చేద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పులుల సంరక్షణలో దేశం సాధించిన అద్భుతమైన విజయాన్ని ప్రస్తావించారు. దేశంలో 58 రిజర్వులు, 3,000కు పైగా పులులతో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఎక్స్ వేదికగా తెలిపారు. పులుల సంరక్షణతో జీవ వైవిధ్యం కాపాడడం జరుగుతుందని తెలిపారు. పులులు, వాటి పరిసరాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజల జీవనోపాధి అవకాశాలకు కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ చదరంగ వేదికపై మరోసారి భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి దివ్యా దేశ్ముఖ్ రూపంలో తొలిసారి ఛాంపియన్ ఆవిర్భవించింది. ఫిడే మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై విజయంతో దివ్యా దేశ్ముఖ్ ప్రపంచ కప్ ట్రోఫీకి కైవసం చేసుకుంది. మరిన్ని వివరాలు.
అనుభవంపై యువతరం ఆధిపత్యం కనబరిచింది. మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నీలో భారత్కు చెందిన అంతర్జాతీయ మాస్టర్ 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ విజేతగా అవతరించింది. 2 సార్లు ర్యాపిడ్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత మహిళా దిగ్గజ చెస్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ 38 ఏళ్ల కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్యా దేశ్ముఖ్ ఓవరాల్గా 2.5, 1.5 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్ ఫేవరెట్ ముద్ర లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడుతూ అందరి అంచనాలను తారుమారు చేసింది. మేధో క్రీడలో ఏకాగ్రతతో ఆడితే ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తు చేయవచ్చని దివ్య నిరూపించింది. కెరీర్లో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు గ్రాండ్ మాస్టర్ హోదా సైతం ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఒక్క GM నార్మ్ కూడా లేని దివ్య అనన్య సామాన్య ప్రదర్శనతో భారత 4వ మహిళా గ్రాండ్ మాస్టర్గా అవతరించింది. క్లాసికల్ ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో తొలి 2 గేమ్లు డ్రా కావడంతో విజేతను తేల్చేందుకు టై బ్రేక్ అనివార్యమైంది. ర్యాపిడ్ ఫార్మాట్లో 15 నిమిషాల నిడివిగల 2 గేమ్లు నిర్వహించగా తొలి గేమ్లో తెల్లపావులతో ఆడిన దివ్య 81 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. రెండో గేమ్లో కూడా డ్రాగా ముగిసేలా అనిపించిన కీలక దశలో హంపి ఒత్తిడికి లోనై పొరపాట్లు చేయడంతో దివ్య వాటిని సద్వినియోగం చేసుకుంది. 75 ఎత్తుల్లో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. విజేత దివ్యా దేశ్ముఖ్కు స్వర్ణ పతకంతో పాటు 43,38,000 రూపాయలు, రన్నరప్ హంపీకి రజత పతకంతో పాటు 30,36,000 రూపాయలు ప్రైజ్ మనీ లభించింది. ప్రపంచ కప్ నెగ్గిన దివ్యాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ చారిత్రాత్మక ఫైనల్లో 2 మేటి భారత క్రీడాకారిణులు తలపడ్డారని, దివ్య ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా అయినందుకు గర్వంగా ఉందని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ గొప్ప ఘనత సాధించిన ఆమెకు అభినందనలు తెలిపిన ప్రధాని, దివ్య విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. కోనేరు హంపి కూడా టోర్నీ ఆశాంతం బాగా ఆడిందని ప్రధాని ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన దివ్య తల్లిదండ్రులు నమ్రత, జితేంద్ర దేశ్ముఖ్లిద్దరూ డాక్టర్లు. నాగ్పూర్లో జన్మించిన దివ్య 5 ఏళ్ల ప్రాయంలో చదరంగంలో అడుగుపెట్టింది. ఆటపై మక్కువతో అంచెలంచెలుగా ఎదిగింది. 2020లో ఆన్లైన్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న దివ్య 2021లో అంతర్జాతీయ మాస్టర్ హోదా పొందింది. ఆ తర్వాత 2022లో జాతీయ ఛాంపియన్గా నిలిచింది. 2022 చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత కాంస్య పతకం, 2023లో ఆసియా ఛాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. 2024లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్లో టైటిల్ నెగ్గిన దివ్య హంగేరీలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత జట్టుకు స్వర్ణం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. వ్యక్తిగత విభాగంలోనూ ఆమె బంగారు పతకాన్ని సాధించింది. ఒక్క GM నార్మ్ లేకుండానే ఈ టోర్నీకి వచ్చి నేరుగా గ్రాండ్ మాస్టర్ కావడం ఆనందంగా ఉందని దివ్య తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని విజయాలు సాధిస్తానని నమ్మకం ఉందని చెప్పింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో కొనసాగుతున్న చర్చ. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను సభ్యులకు వివరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పెహల్గాం దాడి ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా ప్రకటించిన అమిత్ షా, పెహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి సులేమాన్ హతమైనట్లు సభలో వెల్లడి. బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుబట్టిన ఇండీ కూటమి ఎంపీలు. సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల, 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు. పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారని స్పష్టీకరణ. ఓబీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందన్న ఎన్ రామచంద్రరావు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కేటాయిస్తుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆరోపణ. మతపరమైన రిజర్వేషన్లతో ఓబీసీ హక్కులను హరించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని విమర్శ. జాతీయ విద్యా విధానానికి నేటితో 5 ఏళ్లు. ప్రపంచ స్థాయి విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎన్ఈపీని రూపొందించామన్న ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో అఖిల భారతీయ శిక్షా సమాగం ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.